8 ఈ తేదీలో జరిగేది ఇదేనని తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 2 రోజుల్లో మీ జీవితం ఒక్కసారిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితం అత్యంత కీలకంగా మారబోతుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు, మీ అడుగులు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా, ఎంతో జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉంది. రాబోయే రోజులు ఏం జరుగుతుందో మీకు ముందుగానే తెలిస్తే ఆశ్చర్యంతో మీ నోటి మాట రాదు. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు చూడని అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి. భారీ మార్పులు మీరు చూడబోతున్నారు. మిమ్మల్ని ఊహించిన శిఖరాలను తీసుకుని వెళ్తాయి. అలాగే ఈ సింహరాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా మనం సింహరాశి వారికి మనస్తత్వం కనుక గమనించినట్లే సముద్రం లాంటిదండి. పైకి ఎంతో ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. మీరు ఓర్పుకు, సహనానికి మారుపేరుగా ఉంటారండి. ఎవరు భరించలేని కష్టాలను కూడా మీరు చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో భరిస్తారు. కాబట్టి మీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారండి. ఈ సింహరాశి వారి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారండి. వీరికి మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ ఇతరుల వ్యక్తుల కోసమే మంచి కోరుకునే వ్యక్తులేనండి. కానీ వేరే వాళ్ళ యొక్క కీడు మాత్రం అస్సలు వీరు కోరుకునే వ్యక్తులు అయితే కారు. మీరు చాలా మంచి మనసు కలిగిన వారు. కానీ మీ చుట్టూ ఉన్నవారే అలా ఉండరండి. మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని కిందకి లాగాలని చూసేవారే ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి వంటి వాళ్ళని గుడ్డిగా నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీ చుట్టూ ఉన్న వారందరూ నక్కలాంటి ఆలోచన చేస్తారు. మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దండి. మీ జీవితంలో వెతకడానికి మీ భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు తప్ప మరెవరిని నమ్మకపోవడమే మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. మీ రాశి వారికి ఉన్న ఒక గొప్ప గుణం, అలాగే ఒక బలహీనత ఏమిటి అంటే ఇతరులను నమ్మినంతగా మిమ్మల్ని మీరు నమ్మడండి. పక్కన వాళ్ళ మీద చూపే నమ్మకంలో సగం మీ మీద మీరు పెట్టుకున్నా మీరు సాధించలేని అంటూ ఏమీ ఉండదండి. ఈ 2 రోజుల నుంచి ఈ ఒక్క విషయాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక అద్భుతాలు చూస్తారు. మీరు మీ మీద నమ్మకం ఉంచకపోవడం వల్ల ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు